సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయః. అన్ని జీవులు ఆనందంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఎటువంటి సమస్య ఉన్నా, ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నా ప్రతి బిడ్డ అభిమానం, ఆనందం, స్థిరత్వంతో కూడిన జీవితానికి అర్హుడే అని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది. నమస్తే, నేను డాక్టర్ మాధురి వర్ధన్. ఆటిజం చికిత్సలో ప్రత్యేక నైపుణ్యం, 26 ఏళ్ల అనుభవం కలిగిన ఆయుర్వేదిక్ డాక్టర్ని. మా స్పెషాలిటీ ఆటిజం సెంటర్ మిరకిల్ కిడ్స్కి ఫౌండర్ని. మిరకిల్ కిడ్స్ ద్వారా కుటుంబాలలో ఆశను, ఆత్మవిశ్వాసాన్ని నింపి శ్రేష్టమైన ఆయుర్వేద వైద్యంతో అప్పుడే చిగురిస్తున్న మీ పిల్లల భవిష్యత్తుకు అవధులు లేని మార్గనిర్దేశం చేయడమే మా లక్ష్యం. ఈ వీడియోలో ఎంతో మంది తల్లిదండ్రుల్ని క్షోభ పెడుతున్న ఆటిజం గురించి మాట్లాడబోతున్నాను. తల్లిదండ్రులకు తమ పిల్లలకి ఆటిజం ఉందని తెలియగానే వాళ్ళలో ఆందోళన మొదలవుతుంది. ఆ ఆందోళన మెల్లగా భయంగా మారుతుంది. వాళ్ళ పెంపకంలో తప్పు జరిగిందేమో అన్న ఆలోచన మనసుని తొలిచివేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఆ ఆలోచన, ఆవేదనలు సుడిగుండంలో పడిపోయి అసలు విషయాన్ని మిస్ అయిపోతున్నారు. ఆటిజం అంటే నయం చేయలేని రోగము లేదా యూనిఫామ్ కండిషనో కాదు. ఆటిజం అనేది ఒక స్పెక్ట్రమ్, అంటే లోకాన్ని భిన్నంగా చూసే ప్రత్యేకత. అందువల్ల దీన్ని ఎలా నయం చేయాలి అని ఆలోచించడానికి బదులు, నా బిడ్డ సమస్య ఏంటి, తనకి మెరుగైన జీవితం ఎలా అందించగలను అని ప్రశ్నించుకోండి. ఆ దిశగా అడుగులు వేయండి. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఆర్ ఆటిజం అనేది ఒక న్యూరో డెవలప్మెంటల్ కండిషన్. ఇది వాళ్ళ కమ్యూనికేషన్ అండ్ స్పీచ్ని, సోషల్ ఇంటరాక్షన్ని, సెన్సరీ ప్రాసెసింగ్ని, ఇంకా బిహేవియర్ అండ్ రొటీన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే మీ పిల్లలు వారి భావనలను ఇతరులకు వ్యక్తపరచలేరు, ఇతరుల భావాలను వారు అర్థం చేసుకోలేరు, నలుగురిలో కలవలేరు, టచ్, సౌండ్, టేస్ట్, స్మెల్, లైట్ వంటి వాటికి ఓవర్ సెన్సిటివ్గా ఉంటారు లేదా లెస్ సెన్సిటివ్గా ఉంటారు. అలాగే వారికి కొన్ని ప్యాటర్న్స్ ఆఫ్ యాక్షన్స్ లేదా డైలీ లైఫ్లో కొన్ని యాక్షన్స్ ఉంటాయి. అంటే రిపీటెడ్ మూమెంట్స్, స్పెసిఫిక్ రిచువల్స్ ఉంటాయి, లేదా కొన్నింటికి స్ట్రాంగ్ ప్రిఫరెన్సెస్ కూడా ఉంటాయి. అయితే ఆటిజం ఉన్న ప్రతి ఒక్కరికి ఇవన్నీ ఉండవు. ఆటిజం ప్రతి బిడ్డలోనూ భిన్నంగా కనిపిస్తుంది. అందుకే దీన్ని ఒక స్పెక్ట్రమ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే, కొంతమంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్లూయెంట్గా మాట్లాడవచ్చు, కానీ నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడవచ్చు. ఇంకొంతమంది చాలా తక్కువగా మాట్లాడవచ్చు, కానీ డీప్ క్రియేటివిటీని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆయుర్వేదం ఆటిజంని రోగం అని ముద్ర వేసేయదు. ఆటిజంని దోషాల అసమతుల్యతగా వర్ణిస్తుంది. ముఖ్యంగా వాతదోషం. వాతదోషం మన నర్వస్ సిస్టమ్, కమ్యూనికేషన్, సెన్సరీ ప్రాసెసింగ్ని నియంత్రిస్తుంది. ఈ వాతదోషం అధికమైతే పిల్లలు ఇర్రెగ్యులర్గా మాట్లాడచ్చు, టచ్, సౌండ్, లైట్ వంటి వాటికి హైపర్ సెన్సిటివ్గా ఉండొచ్చు, అంటే ఓవర్గా రియాక్ట్ అవ్వచ్చు, ఎప్పుడూ రెస్ట్లెస్గా ఉండొచ్చు, అంటే ప్రశాంతంగా స్థిరంగా ఉండకపోవచ్చు, ఇతరులతో కలవలేకపోవచ్చు. ఇలా వాతదోషం అధికం వల్ల ఇవన్నీ జరగచ్చు. దీనికి అనేక కారణాలున్నాయి. బీజదోషం అంటే వంశపారంపర్యంగా రావచ్చు. గర్భిణీ పరిచర్య అంటే ప్రెగ్నెన్సీ టైంలో తల్లి మానసిక స్థితి, ఆమె భావోద్వేగాలు గర్భంలో ఉన్న బిడ్డపై ప్రభావం చూపి ఆ స్థితికి కారణం కావచ్చు. వీక్ డైజెషన్ వల్ల జరగచ్చు. వీక్ డైజెషన్ శరీరంలో ఆమ అంటే విష పదార్థాలు, టాక్సిన్స్ పెరిగిపోవడానికి కారణమవుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఆమము ఫిజికల్ హెల్త్ని, బ్రెయిన్ గట్ కనెక్షన్ని దెబ్బతీస్తుంది. ఇది మూడ్, బిహేవియర్, కాగ్నిటివ్ ఫంక్షన్స్ వంటి వాటిని ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే ఇర్రెగ్యులర్ రొటీన్స్, సెన్సరీ ఓవర్లోడ్ కూడా దీనికి కారణం అవ్వచ్చు. ఆయుర్వేదం దృష్టిని డిఫెక్ట్ నుంచి ఇంబ్యాలెన్స్కి మళ్లిస్తుంది. తద్వారా శరీరం, మనస్సు, భావాల సంతులనాన్ని తిరిగి తీసుకొస్తుంది. ఇక్కడ మా మిరకిల్ కిడ్స్లో ఆటిజంతో అయోమయంలో ఉన్న పిల్లలకు మనోసంవర్ధన చికిత్సను అందిస్తాం. ఇదొక మైండ్ నరిషింగ్ థెరపీ. న్యూరో డైవర్జెంట్ చిల్డ్రన్కి, భిన్నమైన మేధో వ్యవస్థ కలిగిన పిల్లలకు మేము ప్రత్యేకంగా రూపొందించిన చికిత్స ఇది. ఇందులో ప్రధానంగా 7 ఆయుర్వేద పద్ధతులను ఉపయోగించడం జరుగుతుంది. మొదటిది
పర్సనలైజ్డ్ కేర్ కోసం దోషాల ఆధారంగా అసెస్మెంట్ చేస్తాం. రెండవది బ్రాహ్మి, మండూకపర్ణి వంటి మేధ్య రసాయనాలను మేధస్సు పెంపొందించేందుకు ఉపయోగిస్తాం. ఇక మూడవదిగా శరీర శుద్ధికి సురక్షితమైన పంచకర్మ చికిత్సలను సూచిస్తాం. ఇక నాలుగవది ఇంద్రియ కేంద్రాల సమతుల్యతకు మర్మ థెరపీ చేస్తాం. ఇక ఐదవదిగా శాంతి ఇంకా స్థిరత్వం కోసం యోగా, శ్వాస వ్యాయామాలు నేర్పిస్తాం. ఆరవది నాడీ వ్యవస్థ ఊరటకు అభ్యంగం అంటే ఆయిల్ మసాజెస్ని నిర్వహిస్తాం. ఇక ఏడవదిగా వాతదోష సమతుల్యత కోసం శరీరానికి మనసుకి పోషణ, స్థిరత్వం, ప్రశాంతతనిచ్చే ఆహారాన్ని అందిస్తాం. అంతేకాదు మిరకిల్ కిడ్స్లో ఈ చికిత్సలతో పాటు పేరెంట్ సపోర్ట్ అండ్ గైడెన్స్ థెరపీస్ కూడా అందిస్తాం. అలాగే మీ బిడ్డకు మీ వంతు సాయం అందించగలిగేలా మీకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా వేల సంవత్సరాల అనుభవం, విశిష్టత కలిగిన ఆయుర్వేద జ్ఞానాన్ని ప్రతి క్షణం ముందుకు దూసుకెళ్తున్న ఆధునిక వైద్య శాస్త్రంతో మేళవించి మీ ముందుకి ఒక అద్భుతమైన శక్తిని, ఒక సూపర్ పవర్ని తీసుకొస్తున్నాం. ఆటిజంతో ఉన్న బిడ్డకు తల్లిదండ్రుల అండ చాలా అవసరం. మీ బిడ్డ సమస్యకు మీ పెంపకం ఏమాత్రం కారణం కాదు. మిమ్మల్ని మీరు నిందించుకోకండి. చిన్నప్పుడు అడుగులో అడుగు వేయించి ఎలా నడవడం నేర్పించారో అలానే ఇప్పుడు కూడా వారి చేయి పట్టి బ్రతకడం నేర్పించండి. ఇంద్రియాలపై ఒత్తిడిని తగ్గించేలా ప్రతిరోజు ఒక సక్రమమైన దినచర్యను ఏర్పాటు చేయండి. ప్రాసెస్డ్ స్నాక్స్కి బదులు మనసుని, శరీరాన్ని స్థిరపరిచే పౌష్టిక ఆహారం ఇవ్వండి. కథలు చెప్పండి. ఆటలు పాటలతో కొంత సమయం వారితో గడపండి. వారికి మధురమైన క్షణాలను ఇవ్వండి. అన్నిటికన్నా ముఖ్యంగా వీలైనంత త్వరగా థెరపీల సహాయం తీసుకోండి. సమయానికి సహాయం అందితే పిల్లల్లో ప్రోగ్రెస్ వేగంగా అనిపిస్తుంది. మీ బిడ్డ ప్రయాణం ప్రత్యేకమైనది. దాన్ని ఇతరులతో పోల్చాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మీ సమస్యకు సమాధానం ఇచ్చిందనే భావిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, క్రింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. మీలాగే వేరే పేరెంట్స్ కూడా ఇలాంటి ఒక వీడియో కోసం ఎదురు చూస్తుండొచ్చు. ప్రకృతిం స్వం అనుసరతి ఇది ఆయుర్వేద. ఆయుర్వేదం ప్రకృతికి వ్యతిరేకంగా కాదు, ప్రకృతితో పాటుగా ప్రవహిస్తుంది, ప్రకృతిని అనుసరిస్తుంది. ఇప్పుడే మిరకిల్ కిడ్స్ ని సంప్రదించండి. కలిసి కృషి చేద్దాం. మీ బిడ్డకు ప్రశాంతత, అనుబంధం, ఆత్మవిశ్వాసంతో కూడిన జీవితాన్ని అందిద్దాం. వెళ్లే ముందు ఒక చిన్న మాట. మీ పిల్లవాడి ప్రయాణం గురించి కానీ, మీకు సందేహాల గురించి కానీ కింద కామెంట్స్లో పంచుకోండి. తర్వాత వీడియోల్లో నేను ఏ టాపిక్స్ కవర్ చేయాలనుకుంటున్నారో చెప్పండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. మీలానే ఇలాంటి వీడియో కోసం వేరొకరు కూడా ఎదురు చూస్తుండొచ్చు. మీరు చేసే ఆ ఒక్క కామెంట్, ఆ ఒక్క షేర్ వేరే తల్లిదండ్రుల జీవితంలో వెలుగుల్ని తీసుకురావచ్చు.